అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 102 మరో మలుపు. ఇక స్టోరీలోకి వెళ్తే ధాత్రి ప్రవర్తన చూసి స్నేహ మిస్సింగ్కి ఆమెకి ఏదైనా సంబంధం ఉండి ఉండవచ్చని అనుమానించాడు అరుణ్. మరోవైపు అభయ్ ఇంట్లో ఉన్న స్నేహ అతని సహాయంతో ఫోన్ నెంబర్ మార్చేసి ఓల్డ్ నెంబర్ను డిస్ట్రాయ్ చేసేసింది. తర్వాత చేయాల్సిన పనుల గురించి ప్లాన్ ఆలోచించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆమె అభయ్ ఇంట్లో ఉంటున్నందుకు అతనికి ఇవ్వాల్సిన డబ్బులతో పాటు యువన్ను ఏదైనా స్కూల్కి పంపిస్తే స్కూల్ ఫీజుకి సరిపడా డబ్బు మాత్రమే ఆమె దగ్గర ఉంది. కాబట్టి ముందు యువన్ కోసం ఒక స్కూల్ వెతుక్కోవాలని, తన కోసం ఒక జాబ్ చూసుకోవాలని, వీటన్నిటికన్నా ముందు అభయ్ ఇంటి నుంచి బయటపడి హైదరాబాద్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంది స్నేహ. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆలోచనలో పడింది. ఈ చుట్టుపక్కలే ఉంటే అక్షయ్ ఎప్పటికైనా కనిపెడతాడు. అందుకే అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్న ఆమె ఆంధ్రప్రదేశ్కి వెళ్తే బాగుంటుందని ఆలోచించి అక్కడ ఉన్న విజయవాడ సిటీని సెలెక్ట్ చేసుకుంది. తర్వాత విజయవాడలో ఆమెకు ఒక జాబ్, యువన్కి ఒక స్కూల్ వెతకాలని అనుకుంటూ ల్యాప్టాప్ తీసుకొని వాటి కోసం సెర్చ్ చేయడం మొదలుపెట్టింది. అప్పటికే అర్ధరాత్రి కావడంతో యువన్ తన గదిలో నిద్రపోతున్నాడు. స్నేహ హాల్లోనే కూర్చొని స్కూల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉంది. ఈలోగా వెనక నుండి సడన్గా అర్ధరాత్రి కూర్చొని జాబ్ కోసం వెతుకుతున్నావా, అంటే ఇక్కడి నుంచి పారిపోవాలనుకుంటున్నావా అని వినిపించడంతో స్నేహ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ అభయ్ నుంచొని నవ్వుతూ ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. స్నేహ వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేసి, వేరే వాళ్ళ పర్సనల్ విషయాల్లో తొంగి చూడడం మేనస్ కాదని నీకు తెలియదా అని అడిగింది. అప్పుడు అభయ్ నవ్వుతూ, పర్సనల్ విషయాలైతే నువ్వు హాల్లో కూర్చొని ఎందుకు చూస్తున్నావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక స్నేహ ముఖం ఉక్రోషంతో ఎర్రబడింది. అభయ్ నవ్వుతూ ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. అతని నవ్వు చూసి తను ఎగతాళి చేస్తున్నాడని భావించిన స్నేహ విసుగ్గా, అసలు నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు అని అడిగింది. అతను క్లౌడ్ ప్యాలెస్లోనే ఎక్కువగా ఉంటాడని, ఇంటికి తక్కువగా వస్తాడని సర్వెంట్ ద్వారా తెలుసుకున్న స్నేహ అతను ఇంటికి వస్తాడని అనుకోలేదు. అందుకే ఆ ప్రశ్న అడిగింది. అది విన్న అభయ్ ఆమె వైపు కొంచెం విచిత్రంగా చూసి వెళ్ళి సోఫాలో కూర్చొని కాలిపై కాలు వేసుకుంటూ, ఇది నా ఇల్లు, నా ఇంటికి నేను ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు, ఇందులో నీకేంటి ప్రాబ్లం అని అన్నాడు. అప్పటిదాకా అతను కొంచెం దూరంగా నుంచొని ఉండడంతో ఏమీ తెలియలేదు. కానీ ఇప్పుడు కొంచెం దగ్గరగా రావడంతో అతను ఆ మాటలు అంటున్నప్పుడు ఆల్కహాల్ స్మెల్ గుప్పుమంది. దాంతో స్నేహ చిరాగ్గా ముఖం పెట్టి, నువ్వు డ్రింక్ చేసావా అని అడిగింది. ఇప్పుడు నా డ్రింకింగ్ కూడా నీ ప్రైవసీకి ప్రాబ్లమా ఎగతాళిగా అడిగాడు అభయ్. దాంతో ఆమె అతన్ని సీరియస్గా చూసి, నీ డ్రింకింగ్తో నాకేంటి ప్రాబ్లం, నాకే ప్రాబ్లం లేదు, నువ్వేం చేసుకున్నా నాకు అనవసరం అంటూ మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి బ్రౌజ్ చేయడం మొదలుపెట్టింది. అక్కడే కూర్చున్న అభయ్ ఆమెని పరిశీలనగా చూస్తూ ఆమె ఏం చేస్తుందో అన్నట్లు ఇంట్రెస్ట్గా ల్యాప్టాప్ వైపు చూశాడు. అది చూసిన స్నేహ వెంటనే ల్యాప్టాప్ను అతనికి కనిపించకుండా తిప్పుతూ, మిస్టర్ అభయ్, మీరేం చేస్తున్నారు అని అడిగింది. అప్పుడు అభయ్ నవ్వి, నువ్వు ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్నావా అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ కొంచెం సేపు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా, అవును, నేను కొన్ని రోజుల్లో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఇక్కడే ఎక్కువ రోజులు ఉండడం నాకు ఇష్టం లేదు అని అంది. ఆ మాట విన్న అబ్బాయి నమ్మలేనట్లుగా చూసి, నువ్వు నిజంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని అడిగాడు. స్నేహ మాటలకు అతను నిరాశపడ్డట్లుగా అనిపించాడు. అతని ప్రశ్నకు స్నేహ అవునని తలూపడంతో కాసేపు మౌనంగా ఉన్న అబ్బాయి నెమ్మదిగా, స్నేహ, నువ్వు నా కంపెనీలో ఎందుకు జాబ్ చేయకూడదు అని అన్నాడు. ఆ మాట విని స్నేహ షాక్ అయినట్లుగా చూసింది. అతను తనకు హెల్ప్ చేయాలనుకుంటున్నాడని తెలిసి ఆమె నమ్మలేకపోయింది. కానీ అతని కంపెనీలో జాబ్ చేయడం ఆమెకు ఇష్టం లేదు. ఇప్పుడు ఆ విషయం అతనికి డైరెక్ట్గా చెప్తే ఎందుకు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. కాబట్టి అతన్ని తప్పించుకోవడానికి ఏదో ఒక సాకు చెప్పాలని అనుకున్న స్నేహ, నేను దాని గురించి ఆలోచిస్తాను అని చెప్పింది. ఆ మాట వినగానే అభయ్ కళ్ళు మెరిశాయి. అప్పుడు అతను, నువ్వు ఖచ్చితంగా వస్తావు, నాకు తెలుసు అని తనలో తానే అనుకున్నాడు. అప్పటికే రాత్రి 11 గంటలు అవుతుండడంతో స్నేహ లేచి ల్యాప్టాప్ క్లోజ్ చేసి, బాగా లేట్ అయింది, ఇక మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఆమె తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయింది. ఆ తర్వాత నిద్రపోవడానికి వెళ్ళబోతుండగా హాల్లో ఇంకా లైట్ వేసి ఉన్నట్లు కనిపించడంతో ఆమె బయటకు వచ్చి కిందకు తొంగి చూసింది. హాల్లో ఉన్న అబ్బాయి ఇంకా సోఫాలోనే కూర్చొని కనిపించాడు.
దాంతో ఆమె కొంచెం ఆశ్చర్యపోయింది. సైలెంట్గా ఊరికే ఎందుకు కూర్చున్నాడో అర్థం కాక ఆమెకు కొంచెం విచిత్రంగా అనిపించింది. దాంతో ఆమె కిందకు వెళ్ళి అతని వెనకే కొంచెం దూరంలో నుంచొని, నువ్వు ఇంకా ఇక్కడే ఎందుకు కూర్చున్నావు? టైం 12 దాటుతోంది, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పింది. కానీ అతను కొంచెం కూడా రియాక్ట్ అవ్వకుండా అలానే కూర్చొని ఉన్నాడు. అది చూసిన స్నేహ, ఇంత గట్టిగా పిలుస్తున్నా కదలడం లేదేంటి అని అనుమానంగా సోఫా ముందుకు వచ్చి అతన్ని చూసింది. అక్కడే కళ్ళు మూసుకొని తలంచుకొని నిద్రపోతున్నాడు అభయ్. అది చూసిన స్నేహకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. అతను సోఫాలోనే కూర్చొని నిద్రపోతాడని ఆమె ఊహించలేదు. దాంతో తనలో తానే నవ్వుకుంటూ, ఈ అబ్బాయి చాలా విచిత్రంగా ఉన్నాడు, సోఫాలోనే కూర్చొని నిద్రపోతున్నాడు, ఇలా అయితే ఇతని ఎనిమీస్కి ఈజీగా దొరికిపోతాడు అని అనుకుంది. ఇప్పుడు అతన్ని లేపాలా వద్దా అని ఒక క్షణం ఆలోచించింది. అయినా నాకెందుకు, నేను వెళ్ళి నిద్రపోతాను అని తనకు తానే సమాధానం చెప్పుకొని అక్కడ నుండి శబ్దం చేయకుండా తన గదికి వెళ్ళింది స్నేహ. బెడ్పై పడుకొని దుప్పటి కప్పబోతుండగా అతని పాపం హాల్లో అక్కడే పడుకొని ఉన్నాడు. హాల్ ఇప్పటికే చల్లగా ఉంది. నేను వెళ్ళి అతనికి దుప్పటి ఇవ్వనా అని అనుకుంది. మళ్ళీ అంతలోనే లేదు, నేనెందుకు ఇవ్వాలి, అంత ప్రాబ్లంగా అనిపిస్తే అతను తన గదికి వెళ్ళిపోతాడు అని అనుకుంటూ పడుకొని కళ్ళు మూసుకుంది స్నేహ. కానీ 5 నిమిషాలైనా ఆమెకు నిద్ర పట్టడం లేదు. నిద్రపోతున్న అభయ్ ముఖం గుర్తొచ్చి ఆమెకు జాలేసింది. దాంతో లేచి కబోర్డ్లో నుండి ఒక కొత్త బెడ్షీట్ తీసుకొని నెమ్మదిగా కిందకు దిగింది. అక్కడ అభయ్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. దాంతో ఆమె మెల్లగా చేతిలోని బెడ్షీట్ను ఓపెన్ చేసి అతనికి డిస్టర్బ్ అవ్వకుండా అతనిపై వేయడానికి ప్రయత్నించింది. ఇంతలో అభయ్ హఠాత్తుగా కళ్ళు తెరిచి ఆమెను చూశాడు. దాంతో స్నేహ ఒక్కసారిగా తడబడుతూ వెనక్కి జరిగి, అది నేను అంటూ నీళ్లు నమిలి, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, నువ్వు సోఫాలోనే పడుకొని నిద్రపోతుండడంతో చల్లగాలికి నీకు ఇబ్బందిగా ఉంటుందని బెడ్షీట్ తీసుకొచ్చాను అంటూ హడావిడిగా వివరించింది. ఆమెకు ఆ సిచ్యువేషన్ కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. అబ్బాయి ఏం మాట్లాడకుండా ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. అతను అప్పటికే తాగి ఉండడంతో అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి. అతను సైలెంట్గా చూస్తుండడంతో ఇక ఆమెకు ఏం చెప్పాలో తెలియక స్నేహ వెంటనే అక్కడి నుంచి హడావిడిగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అబ్బాయి ఎరుపెక్కిన కళ్ళతోటి ఆమె వైపు చూసి ఇంట్రెస్టింగ్ అని అనుకున్నాడు. పైకి వెళ్ళిన స్నేహ యువన్ పక్కనే పడుకొని అతని తల నిమిరి నుదుటిపై కిస్ చేసింది. కాసేపట్లోనే నిద్రలోకి జారుకుంది. తర్వాత రోజు ఉదయాన్నే పక్షుల కిలకిల శబ్దాలు చేస్తుండడంతో వాటి అరుపులకు నిద్ర మేల్కొనింది స్నేహ. పక్కనే యువన్ నిద్రపోతుండడంతో మెల్లగా బెడ్పై నుండి దిగి హాల్లోకి వచ్చింది. అక్కడ సోఫాలో అబ్బాయి కనిపించలేదు. దాంతో ఆమె, అమ్మయ్య, ఇతను గదిలోకి వెళ్ళి ఉంటాడు అని అనుకుంటూ తన జుట్టును ముడి వేసుకుంటూ అక్కడ ఉన్న కిచెన్లోకి వెళ్ళింది. నిజానికి ఆ అబ్బాయి ఇంట్లో చాలామంది సర్వెంట్స్ ఉన్నారు. కానీ వాళ్ళందరూ అబ్బాయికి మాత్రమే సర్వెంట్స్ అని, తాను వాళ్ళతో సర్వీస్ చేయించుకోకూడదని అనుకున్న స్నేహ తన కోసం యువన్ కోసం స్వయంగా వండుకోవడానికి కిచెన్లోకి వెళ్ళింది. కాసేపట్లో యువన్ నిద్రలేస్తే ఆకలి అంటాడు, త్వరగా ఏదైనా ప్రిపేర్ చేయాలి అని అనుకుంటూ వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ లోపల ఉన్న వస్తువులను వెతికింది. అక్కడ ఎగ్స్ కనిపించడంతో బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాను, యువన్కి చాలా ఇష్టం అనుకొని ఎగ్స్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేయడం మొదలుపెట్టింది. అరగంట గడిచేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి హాట్ బాక్స్లో సర్ది పర్ఫెక్ట్ అనుకుంటూ తృప్తిగా చూసింది. ఇంతలో అక్కడికి ఎవరో వచ్చినట్లు అనిపించడంతో వెనక్కి తిరిగి చూసింది స్నేహ. అక్కడ నిలబడి ఆమెని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు అబ్బాయి. అది చూసిన స్నేహ, సౌండ్ లేకుండా పిల్లా వచ్చావేంటి అని అడిగింది. కానీ అబ్బాయి ఆమె మాట గురించి పట్టించుకోకుండా, నీకు వంట వండడం వచ్చా, ఇది నేను ఊహించలేదు అని అన్నాడు. ఆ మాటకు స్నేహ అతన్ని విచిత్రంగా చూసి, అంటే ఏంటి, నాకేమీ రావని నీ ఉద్దేశమా అని అడిగింది. ఆ ప్రశ్నకు అబ్బాయి ఏం సమాధానం చెప్పకుండా ఒక క్షణం ఏదో ఆలోచించి వెంటనే అక్కడున్న హాట్ బాక్స్లో నుండి బ్రెడ్ ఆమ్లెట్ తీసుకొని ప్లేట్లో పెట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అది చూసిన స్నేహ హడావిడిగా తన దగ్గరికి వెళ్ళి, నేను వండినవి నువ్వెందుకు తింటున్నావు, ఇది నేను యువన్ కోసం వండుకున్నాను, అయినా నువ్వు పెద్ద క్లౌడ్ ప్యాలెస్కి ఓనర్వి, నా బ్రెడ్ ఆమ్లెట్ తినాల్సిన అవసరం నీకేముంది, నీకు కావాల్సింది క్షణాల్లో వస్తుంది, నీ సర్వెంట్స్కి చెప్పి చేయించుకో అని అంది. అప్పుడు అబ్బాయి తల పైకెత్తి ఆమె వైపు సూటిగా చూసి, నేను నీ బ్రెడ్ ఆమ్లెట్ తినడం నీకే గౌరవం అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహ అతని వైపు కోపంగా చూసింది. కానీ ఏం చేయలేకపోయింది.
తన కోపాన్ని దిగమింగుకొని, ఇప్పుడు నేను నీ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు, నా టైం వచ్చినప్పుడు నేను కూడా చెప్తాను అని తనలో తానే అనుకొని కోపంగా అడుగులు వేసుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. మరోవైపు అభయ్కి స్నేహ చేసిన బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా అనిపించింది. ఆమె నిజంగా అంత బాగా వంట చేయగలదని అతను ఊహించలేదు. అప్పుడే కిందికి దిగి వచ్చాడు యువన్. తన తల్లి చేసిన బ్రెడ్ ఆమ్లెట్ను తల వంచుకొని గబగబా తింటున్న అభయ్ని చూసి అతనికి కోపం వచ్చింది. కానీ అభయ్ తనకంటే చాలా పెద్దగా ఉండడం వల్ల అతనిపై కోపాన్ని చూపించే ధైర్యం చేయలేకపోయాడు. కానీ ఆ క్షణం అతని మనసులో అక్షయ్ గుర్తొచ్చాడు. అతన్ని ఎక్కువగా మిస్ అయిన యువన్, నేను మళ్ళీ మా డాడీని ఎప్పుడు చూస్తాను అని అనుకున్నాడు. ఇంతలో స్నేహ మళ్ళీ రెడీ చేసిన బ్రెడ్ ఆమ్లెట్ తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్పై పెడుతూ అక్కడ నుంచొని ఉన్న యువన్ని చూసి నవ్వుతూ, గుడ్ మార్నింగ్ యువన్, రా నీకోసం ఏం చేశానో చూడు అంటూ బ్రెడ్ ఆమ్లెట్ను ప్లేట్లో పెట్టింది. యువన్ ఏం మాట్లాడకుండా వచ్చి చైర్లో కూర్చున్నాడు. అతనికి అక్కడున్న అభయ్ అస్సలు నచ్చలేదు. కానీ తల్లి కోసం ఇష్టం లేకుండానే అక్కడ కూర్చొని తినడం మొదలుపెట్టాడు. ముగ్గురు కలిసి సైలెంట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తుండటంతో అక్కడ వాతావరణం కొంచెం విచిత్రంగా అనిపించింది. కాసేపటికి ఆకలి తీరిన అభయ్ తల పైకెత్తి స్నేహ వైపే చూస్తూ కూర్చున్నాడు. అనుకోకుండా తలెత్తిన స్నేహ అతను తన వైపే చూస్తుండడంతో కొంచెం ఇబ్బంది పడుతూ, ఏంటలా చూస్తున్నావు అని అడిగింది. అభయ్ చిన్నగా నవ్వి చైర్లో రిలాక్స్డ్గా వెనక్కి కూర్చుంటూ, నువ్వు ఉదయాన్నే కిచెన్లోకి వెళ్ళి వంట వండుతుంటే చాలా బాగా వండుతావేమో అనుకున్నాను. నిజానికి నీ బ్రెడ్ ఆమ్లెట్ అంత టేస్టీగా ఏం లేదు అని చెప్పాడు. స్నేహ వెంటనే ఉక్రోషంగా, అది టేస్టీగా లేనప్పుడు నిన్నెవరు తినమన్నారు, మొత్తం తినేసి ఇప్పుడు టేస్టీగా లేదని చెప్తున్నావు అని కోపంతో లేచి ప్లేట్ తీసుకొని లోపలికి వెళ్ళబోయింది. అప్పుడు అభయ్, ఒక్క నిమిషం ఆగు అని అన్నాడు. స్నేహ వెంటనే ఆగి వెనక్కి తిరిగి ఏంటన్నట్లుగా చూసింది. నేను నిన్న చెప్పిన దాని గురించి ఆలోచించావా అని అడిగాడు అభయ్. దేని గురించి అర్థం కానట్లుగా అడిగింది స్నేహ. నా కంపెనీలో జాబ్ చేయడం గురించి అని గుర్తు చేశాడు అతను. లేదు, నేను దాని గురించి మర్చిపోయాను, ఏమాత్రం ఆలోచించకుండా టక్కుని చెప్పింది స్నేహ. ఆ సమాధానం విన్న అభయ్ ఆమె వైపు విచిత్రంగా చూసి, బహుశా నువ్వు నా కంపెనీ గురించి తక్కువగా అంచనా వేస్తున్నట్లున్నావు. ఆ నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ కంపెనీ కన్నా నేను నీకు బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలను అని చెప్పాడు. ఆ మాట విని స్నేహ కళ్ళు కొంచెం ఆశ్చర్యంగా ముడుచుకున్నాయి. ఆ క్షణం అభయ్ ముఖం చూస్తే ఆమెకు అసలైన బిజినెస్ మ్యాన్ లాగా కనిపించాడు. దాంతో వెనక్కి వెళ్ళి చైర్లో కూర్చొని, అవునా, అయితే చెప్పండి, అసలు మీది ఏ కంపెనీ, అందులోకి నేనెందుకు రావాలి, వచ్చి అక్కడ నేనేం చేయాలి అని వరుసగా ప్రశ్నలు అడిగింది. అప్పుడు అభయ్ టేబుల్పై కొంచెం ముందుకు వంగి సీరియస్గా చూసి, ఎందుకంటే నాకు మీ అబిలిటీపై నమ్మకం ఉంది. నేను ఈ మధ్య ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను. దానికి నువ్వు మేనేజర్గా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను అని డైరెక్ట్గా విషయం చెప్పాడు. నీ ఆఫర్ నేను కాదు అంటే అని అడిగింది స్నేహ. అప్పుడు నా కంపెనీ కోసం నీకు మరిన్ని ఆఫర్స్ ఇవ్వగలను. నువ్వు నా కంపెనీలో జాయిన్ అయితే అక్కడ దాదాపు అన్నీ నీ మేనేజ్మెంట్లోనే జరుగుతాయి. అలాగే నీ కొడుకు యువన్ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. యువన్ ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయడానికి కూడా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పాడు. ఆ మాట వినగానే అప్పటిదాకా అతని ఆఫర్పై పెద్దగా స్పందించని స్నేహ ఒక్క క్షణం ఆలోచనలో పడింది. మరోవైపు అభయ్ ఆమెను తన కంపెనీలోకి తీసుకురావడానికి వెనుక అతనికి ఒక ప్లాన్ ఉంది. అతను స్నేహాన్ని ఉపయోగించి ఎలాగైనా అక్షయ్ను ఓడించాలనుకున్నాడు. అందుకే ఇప్పుడు ఆమెని అత్యవసరమైన యువన్ స్కూల్ గురించి ఆఫర్ చేస్తే ఆమె కంపెనీలోకి రావడానికి ఒప్పుకుంటుందని ముందుగానే ఊహించాడు అభయ్. అప్పుడు స్నేహ అక్కడి నుంచి లేచి, మీరు చెప్పిన దాన్ని నేను కన్సిడర్ చేస్తాను, కానీ నేను దీన్ని చేయాలా వద్దా అని ఆలోచించుకోవాలి అని అంది. నువ్వు నా డిసిషన్ని రెస్పెక్ట్ చేస్తావని అనుకుంటున్నాను. ఇందులో నాకు ఎలాంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు. నేను కేవలం నా కంపెనీ గ్రోత్ కోసమే నేను కంపెనీలోకి తీసుకోవాలని అనుకుంటున్నాను అని కూల్గా చెప్పాడు అభయ్. ఆ మాటకు స్నేహ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. అభయ్ వేసిన ప్లాన్ ప్రకారం స్నేహ అతని కంపెనీలో జాయిన్ అవుతుందా? స్నేహ ప్రస్తుతం అభయ్ దగ్గరే ఉందన్న విషయం అక్షయ్ తెలుసుకోబోతున్నాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.